రైట్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక పర్సన్స్ హూ కెన్ పెర్ఫార్మ్ ది ప్రామిస్, అంటే హూ షుడ్ పెర్ఫార్మ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసానంటే కాంట్రాక్ట్ ఎవరు పెర్ఫార్మ్ చేయొచ్చు అంటే ప్రామిసర్ హిమ్సెల్ఫ్ అనుకున్నాం. అంటే ప్రామిసర్ మాత్రమే పెర్ఫార్మ్ చేయాల్సిన కేసెస్ లైక్ స్కిల్ అండ్ కాంపిటెన్స్ అనేది ఇన్వాల్వ్ అయిన చోట అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఆ స్కిల్ అండ్ కాంపిటెన్స్ లేని చోట ప్రామిసర్ గాని లేకపోతే ఆడి ఏజెంట్ గాని పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఒకవేళ ఈ ప్రామిసర్ కనుక చనిపోయినట్లయితే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ లీగల్ రిప్రజెంటేటివ్ యొక్క లైబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి అంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అసెట్స్ ఇన్హెరిటెడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎంతవరకు అయితే వాడికి అసెట్స్ వచ్చిందో అంతవరకు మాత్రమే వీడి లైబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ అదర్ పార్టీ అగ్రీ అయితే కనుక ప్రామిసీ కనుక అగ్రీ అయినట్లయితే థర్డ్ పార్టీ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ ది ప్రామిస్ అని చెప్పేసి సో పెర్ఫార్మ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో the next aspect is who can demand the performance. ఎవరు పర్ఫార్మెన్స్ ని డిమాండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆస్పెక్ట్. సో నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయండి అమ్మా, రెస్పాండ్ అవ్వండి. మా కే కార్తిక్. అమ్మా వినిపిస్తుందమ్మా? రైట్. సో హూ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అంటే ఎవరు డిమాండ్ చేయగలరు పెర్ఫార్మెన్స్ ని? సపోజ్ ఏ అనేవాడు ప్రామిసర్ అనుకుంటే, బి అనేవాడు ప్రామిసీ అనుకుంటే కనుక ఏ అనేవాడు కార్ ఇచ్చేసాడమ్మా, ఇక్కడ బి అనేవాడు 50,000 ఇంకా పే చేయలేదు అనుకుంటే హూ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్? ప్రామిసీ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్, అంతే కదమ్మా? ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళు హీ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్, అంతే కదా? కానీ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా డిమాండ్ చేయగలరా పెర్ఫార్మెన్స్ ని? ఏదారు ఏజెంట్ గాని ఎవరైనా వాళ్ళ ప్రామిసీ చనిపోయాడు అనుకోమ్మా, అప్పుడు లీగల్ హైర్స్ గాని లేదా ఏజెంట్ గాని రిప్రజెంటేటివ్స్ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్, అంతే కదా? రైట్. ఒకసారి చదువమ్మా అక్కడ మ్యాటర్. పర్సన్స్ ఎంటైటిల్డ్ టు డిమాండ్ పెర్ఫార్మెన్స్. మా వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. Persons entitled to demand performance. As a matter of fact, the promisee is the only person to whom the promise is made. Thus, the promisee is the only person who can demand performance of the promise under a contract. It may be noticed that even if the promise is made for the benefit of the third person, the right to demand performance rests with the promisee only. Right. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటన్నమ్మా, ఇక్కడ హూ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అంటే కనుక ప్రామిసీ కెన్ ఓన్లీ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ ఈవెన్ దో ఆ బెనిఫిట్ అనేది థర్డ్ పార్టీకి వెళ్ళినా సరే, థర్డ్ పార్టీకి బెనిఫిట్ వెళ్ళినా సరే ఎవరు డిమాండ్ చేయగలరు అంటే కనుక ప్రామిసీ మాత్రమే డిమాండ్ చేయగలడు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తర్వాత చదవమ్మా. However, in the case of death of a promise, the legal representatives of the decreased promise can demand performance. Okay. So ఒకవేళ చనిపోతే కనుక లీగల్ రిప్రజెంటేటివ్స్ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. But where the contract involves a personal skill or consideration, the legal representatives of the decreased promise cannot demand performance. సో ఇక్కడ కనుక పర్సనల్ స్కిల్ కాంపిటెన్స్ ఉంటే కనుక అక్కడ ప్రామిసీ తప్ప ఇంకెవరు కూడా ఏం చేయలేరమ్మా, డిమాండ్ చేయలేరు. ఓకే, సపోజ్ మహేష్ బాబు కేసు మాట్లాడుకున్నాం నేను ఎగ్జాంపుల్ లో. ఒకవేళ మహేష్ బాబు చనిపోతే అని చెప్పేసి అనుకున్నాం, వాళ్ళ అబ్బాయి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అని అడగలేడు. అంటే హూ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అంటే సో ఓన్లీ మహేష్ బాబు ఆఫ్టర్ హీస్ వర్కింగ్ హీ కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ ప్రామిసీ మాత్రమే డిమాండ్ చేయగలడు. అదర్ టైం విచ్ ఒకవేళ చనిపోతే కనుక అక్కడ ప్రామిసీ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ స్కిల్ కాంపిటెన్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుంటే కనుక ద ప్రామిసీ మాత్రమే
సార్ ప్రామిసీ కాకుండా ఎవరైనా చేయొచ్చు. అదే స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉంటే కేవలం ప్రామిసీ మాత్రమే డిమాండ్ చేయగలడు పెర్ఫార్మెన్స్ ని అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఎవరు డిమాండ్ చేయగలరు, ఎవరు పెర్ఫార్మ్ చేయాలి. ఆఫ్ చేసాను సార్. వర్క్ అయిపోయింది సార్. సపోజ్ ప్రామిస్ వర్క్ చేసిన తర్వాత డెత్ అవుతే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏజెంట్ అప్పుడు లీగల్ రిప్రజెంటేటివ్స్ చేసుకోవచ్చమ్మా. ఓకే సార్. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్. కాంట్రాక్ట్స్ అనేవి పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం లేని కాంట్రాక్ట్స్ ఏమున్నాయి అని చెప్పేసి అని అడుగుతున్నాడు అమ్మా. కాంట్రాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం లేనివి, అసలు పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదంట. సో అలాంటి కేసెస్ ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. వెన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బికమ్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ అయితే అలాంటి కాంట్రాక్ట్స్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. సో ఏ అనేవాడు బి అనేవాడికి ఒక పర్టికులర్ రెడ్ కార్ చూపించి ఈ రెడ్ కార్ ని నేను నీకు సేల్ చేస్తాను అని చెప్పేసి ఈ రెడ్ కార్ ని స్పెసిఫిక్ గా చూపించి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంటమ్మా. ఓకే, స్పెసిఫిక్ గా ఈ రెడ్ కార్ ని చూపించి నేను 50,000 సేల్ చేస్తాను అని చెప్పేసి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంటమ్మా. సో ఇక్కడ ఈ రెడ్ కార్ ఏమైందంటే కనుక అటు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మా కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి అంటే కాంట్రాక్ట్ కార్ అనేది ఒక పిడుగు పడడం వల్ల ఇక్కడ ఏమైంది, డ్యామేజ్ అయిపోయింది అంటమ్మా. టోటల్ గా డ్యామేజ్ అయిపోయిందంట. సో కార్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడ్ కార్ అంటే పూర్తిగా ఇంకా బూడిద అయిపోయింది అనమాట. సో యాష్ మిగిలింది. సో ఇంకా యాష్ మిగిలింది, పూర్తిగా ఇంకా డ్యామేజ్ అయిపోయిందంట. సో అలాంటప్పుడు ఇప్పుడు కార్ ని వీడు డెలివర్ చేయగలడా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ. ఎందుకంటే కనుక ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్. కాంట్రాక్ట్ ఫామ్ అయినప్పుడు కార్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది, కానీ వన్స్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిన తర్వాత పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు కార్ ఇవ్వాల్సిన రోజు వచ్చేటప్పటికి కార్ మొత్తానికి ఏమైపోయింది, యాష్ ఒకటే మిగిలింది, బూడిద ఒకటే మిగిలింది, ఇంకేం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది ఏమవుతుందమ్మా, ఇంపాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఒకసారి చూస్తే కనుక sometimes the performance of the contract is quite impossible when it is quite possible when it is made. మనకి కాంట్రాక్ట్ ఫామ్ అయ్యే రోజుకి కార్ చాలా బాగుంది, కార్ చూపించే వాళ్ళు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు, కార్ చాలా బాగుంది ఆ రోజుకి. బట్ సబ్సిక్వెంట్లీ సమ్ ఈవెంట్ హ్యాపెన్స్. అసలు కారు మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే రోజుకే లేదనుకోమ్మా, అసలు వ్యాలిడ్ కాంట్రాక్టే కాదు. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అక్కడ బైలాటరల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లో మన కారు గురించి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే రోజున చూసుకుంటే ఆ రోజుకి ముందే కార్ అనేది మనకి డిస్ట్రాయ్ అయిపోయి ఉంది, కానీ దాని గురించి తెలియక మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యామని చెప్పేసి అంటే కనుక దాన్ని ఏమనుకున్నాం, బైలాటరల్ మిస్టేక్, బోత్ ద పార్టీస్ అండర్ మిస్టేక్ అని చెప్పేసి అనుకున్నాం. కాంట్రాక్ట్ బికమ్స్ అగ్రిమెంట్ బికమ్స్ వాయిడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ప్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ లో మిస్టేక్ గురించి మాట్లాడుకునేటప్పుడు బైలాటరల్ మిస్టేక్ అనేది మనం మాట్లాడుకున్నాం. అలా కాకుండా మనం అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ ద కార్ ఈస్ స్టిల్ అవైలబుల్ అండ్ స్టిల్ గుడ్ కండిషన్ లో ఉంది, దాన్ని చూపిస్తూనే మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం. కానీ అది పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం వచ్చేటప్పుడు, పెర్ఫార్మ్ చేయాల్సిన రోజు వచ్చేటప్పటికి అంటే 1 month అయిపోయింది. 1 month అని మనం అగ్రిమెంట్ లో అనుకుని 1 month అయిపోయింది. 1 month అయిపోయి మనం పెర్ఫార్మ్ చేయాల్సిన రోజు వచ్చే రోజుకి ఆ కార్ ఏమైందంటే మా పిడుగు పడి మొత్తం బూడిద అయిపోయిందంట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది చేసే మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే రోజుకి ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పెర్ఫార్మ్ ఉంది. కానీ తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్ వల్ల ఏమైపోయిందంట, పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ ఆర్ అన్లాఫుల్. సో రెండర్స్ ఆ తర్వాత జరిగిన ఈవెంట్ ఏం చేసిందంట, ఆ పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ ఆర్ అన్లాఫుల్ అనేది చేసిందంట అమ్మా. ఓకే, సపోజ్ ఇంకో విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. సపోజ్ నేను మీకు గోల్డ్ అమ్ముతాను అని చెప్పేసి నేను అగ్రిమెంట్ లోకి వచ్చానమ్మా. నేను కరెక్ట్ గా 7 days తర్వాత ఈ రోజు మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. 7 days తర్వాత మనం డెలివరీ అనేది పెట్టుకుంటాం. నేను డెలివరీ ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా గోల్డ్ అమ్మకడం గురించి.
సో ఇవాళ రాత్రికి 8ంటికి నరేంద్ర మోడీ గారు మన టీవీలో కనిపించి గోల్డ్ అమ్మకాలు కొనుగోళ్లు టోటల్ గా అన్లాఫుల్ అని చెప్పేసి ప్రకటించారు అనుకోమ్మా. సో రేపు నేను 7 డేస్ తర్వాత మన కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయగలనా అని చెప్పేసానంటే ఐ కెనాట్ పెర్ఫార్మ్. ఎందుకంటే అలా చేస్తే కనుక అదేమవుతుంది, అన్లాఫుల్ అయిపోతుందమ్మా. సో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన ఈ రోజున అది క్వైట్ పాసిబుల్ టు పెర్ఫార్మ్. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఇలాగా మనకి నరేంద్ర మోడీ గారు అన్లాఫుల్ అని చెప్పేసి ప్రకటించడంతో అదేమవుతుందమ్మా, టోటల్ గా క్వైట్ ఇంపాసిబుల్ టు పెర్ఫార్మ్. అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు పెర్ఫార్మ్, ఆఫ్టర్ దట్స్ ఏమైంది, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు పెర్ఫార్మ్ అయింది. సో అన్లాఫుల్ అయింది. సో అలాగా కేసెస్ ఉంటే గనక అలాంటి కేసెస్ లో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ అనేది చేయవలసిన అవసరం లేని కేసెస్ లోకి మనకి మాట్లాడుతున్నాడమ్మా. So in such cases, the parties need not perform their respective obligations. In fact, such a situation, the contract becomes void and the parties discharged from the performance of the contract. అలాంటి కేసెస్ లో ఏమవుతారంటమ్మా, పార్టీస్ డిశ్చార్జ్ అయిపోతారు. సో కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడ్ అయిపోతుంది, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. మా అగ్రిమెంట్ వాయిడ్ కాదు, ఇది కాంట్రాక్టే వాయిడ్. సార్ కాంట్రాక్ట్ వాయిడ్ ఎందుకు అవుతుంది అంటే అగ్రిమెంట్ లెవెల్లోనే వాయిడ్ అయిపోతే దాన్ని వాయిడ్ అగ్రిమెంట్ అంటాం. కానీ ఇది కాంట్రాక్ట్, వన్స్ కాంట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత వాయిడ్ అయింది. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ గానీ లేకపోతే ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ అవ్వడం ద్వారా. ఓకే మా కే కార్తీక్ వీడియో ఆన్ అయిపోయిందమ్మా, ఆఫ్ చేయమ్మా. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఆ పెర్ఫార్మెన్స్ అనేది క్వైట్ ఇంపాసిబుల్ అయింది ఆర్ అన్లాఫుల్ అయింది. దానివల్ల మనం పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి కేసులో మనం పెర్ఫార్మెన్స్ అనేది చేయవలసిన అవసరమే లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ద కాంట్రాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం లేని కాంట్రాక్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో అంటే అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఆఫ్టర్వర్డ్ సమ్ ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్, అది ఇంపాసిబుల్ అయిందంట. ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ అయితే మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరు చెప్పారంటే మా సెక్షన్ 56 లో పారా సెకండ్ పారాలో మనకి ఈ విషయాన్ని డిస్కస్ చేశారు. సెక్షన్ 56 అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్, when the parties to a contract agree to substitute a new contract for it. మా ఏమేం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 3 కేసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఫస్ట్ కేస్, when the parties to a contract agrees to substitute a new contract for it. ఒరిజినల్ కాంట్రాక్ట్ ప్లేస్ లో న్యూ కాంట్రాక్ట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారంట. ఆర్ నెక్స్ట్, రిసైన్డ్ ఆర్ ఆల్టర్ ఇట్. రిసైన్ ద కాంట్రాక్ట్ అంటే క్యాన్సిల్ చేసుకుంటున్నారమ్మా. రిసైన్డ్ అంటే క్యాన్సిల్, ఆర్ ఆల్టర్ అంటే చేంజ్, టర్మ్స్ అన్ని చేంజ్ చేస్తున్నారంట. సో ద ఒరిజినల్ కాంట్రాక్ట్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్. సో ఇద్దరు పార్టీస్ అగ్రీ అయ్యి ఏం చేస్తారమ్మా, ఇప్పుడు పాత కాంట్రాక్ట్ ప్లేస్ లో కొత్త కాంట్రాక్ట్ ని వీళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారంట. లైక్ ఎలాగా, ఇందాక నేను మీకు గోల్డ్ అమ్ముతానని చెప్పేసి ఏదైతే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యానో అది అన్లాఫుల్ అయిపోయింది. సో అందువల్ల నేను పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదనుకున్నాం. ఓకే, అలాగే ఇంకొక కాంట్రాక్ట్ లో నేను ఎంటర్ అయ్యాను. ఇంకొక కాంట్రాక్ట్ ఏంటంటే, సపోజ్ నేను నీకు ఒక కార్ అమ్ముతాను అని చెప్పేసి చెప్పానమ్మా. ఓకే, 50,000 రూపీస్ కి నేను కార్ అమ్ముతానని చెప్పాను. తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి నాకు ఆ కార్ అమ్మట్లేదు, కావాలంటే నీకు ఒక బైక్ అమ్ముతానని చెప్పేసి నేను ఏం చెప్పానంటమ్మా, ఒక బైక్ అమ్ముతున్నానంటమ్మా. సో అంటే టోటల్ గా పాత కాంట్రాక్ట్ ప్లేస్ లో కొత్త కాంట్రాక్ట్ ని ఏం చేస్తున్నామమ్మా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో అలాంటప్పుడు న్యూ కాంట్రాక్ట్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తుంటే కనుక దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. సో ఇక్కడ నొవేషన్ అని చెప్పేసి కూడా అంటారమ్మా. ఏమంటారు, నొవేషన్. న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓల్డ్ కాంట్రాక్ట్. ఓల్డ్ కాంట్రాక్ట్ ప్లేస్ లో న్యూ కాంట్రాక్ట్ కనుక ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది అనుకుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా, నొవేషన్. సో అలాంటప్పుడు ఒరిజినల్ కాంట్రాక్ట్ మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒరిజినల్ కాంట్రాక్ట్ నుంచి, ఒరిజినల్ కాంట్రాక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ నుంచి నువ్వు డిశ్చార్జ్ అవుతావు. అంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ ను నువ్వు పెర్ఫార్మ్ చేయగలేదు కాబట్టి దాన్ని ఏమంటారు, అక్కడ నుంచి నువ్వు డిశ్చార్జ్ అవుతున్నట్టు. అలాంటప్పుడు ఒరిజినల్ కాంట్రాక్ట్ ని నువ్వు పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీలో ఏమంటారంటే నొవేషన్. ఓకే రైట్. అలాగే రిసైన్ అంటే క్యాన్సల్. అంటే మనం అగ్రిమెంట్ లోకి వచ్చాం, కార్ ని 50,000 అమ్మడానికి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాం. సో కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ మన ఇద్దరం మ్యూచువల్ గా కూర్చుని వద్దు ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి మనం అనుకున్నాం.
అంటే కాంట్రాక్ట్ ని టోటల్ గా మనం ఏం చేస్తున్నాం, క్యాన్సిల్ చేసుకుంటున్నాం అమ్మా. ఓకే, తర్వాత ఆల్టర్ అంటే చేంజ్, టర్మ్స్ ని చేంజ్ చేసుకుంటున్నాం అమ్మా. సార్ నేను కార్ ని 50,000 కి ఇస్తానన్నాను కదా, సో మార్కెట్ లో రేట్ పెరిగింది, కొంచెం 60,000 చేయండి అని చెప్పేసి నేను అడిగాను. దానికి మీరు కూడా ఎగ్రీ అయ్యారు. సో అలాంటప్పుడు నేను కార్ ని 50,000 కి మీకు అమ్మాల్సిన అవసరం ఉందంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే న్యూ కాంట్రాక్ట్ లేకపోతే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నా, లేకపోతే ఆ టర్మ్స్ ని ఆల్టర్ చేసినా మనం ఏం చేయగలదంటే మా ఒరిజినల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఒరిజినల్ కాంట్రాక్ట్ ని పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎవరు మాట్లాడుతున్నారమ్మా, సెక్షన్ 62 మాట్లాడుతుందంట. ఏమని చెప్తుంది చూడండి. The analysis of section 62 reveals that the following circumstances original contract need not be performed. Original contract ని పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్స్ చెప్తున్నాడమ్మా. ఫస్ట్ వన్, novation, new contract comes into existence. దాన్ని ఏమంటున్నాడు చూద్దాం. When the parties substitute a new contract for the existing contract, then existing, that is original contract, need not be performed. So new contract వచ్చిన తర్వాత old contract ని పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కాంట్రాక్ట్ need not be performed లో వచ్చింది. Recession అమ్మా, novation అంటే new contract comes into existence. Recession అంటే cancellation. When the parties resigned, cancel the existing contract, then existing ఒరిజినల్ కాంట్రాక్ట్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్. సో ఇక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఒరిజినల్ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అమ్మా. ఇదే మళ్ళీ ఇంకో చోట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిశ్చార్జ్ అంటే పార్టీస్ ఏమవుతారమ్మా, ఒరిజినల్ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు ఏమవుతారు, డిశ్చార్జ్ అవుతారమ్మా. సో ఎక్కడెక్కడ కాంట్రాక్ట్స్ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే చాప్టర్ లో మళ్ళీ పాయింట్స్ అనేవి వస్తాయి. ఏమొస్తుంది, నోవేషన్ వచ్చింది అనుకో, మా న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ నుంచి మనం ఏమవుతాం, డిశ్చార్జ్ అవుతాం. అప్పుడు న్యూ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. అలాగే రెసెషన్ అంటే క్యాన్సిలేషన్, అంటే క్యాన్సిలేషన్ జరిగినప్పుడు మనం పెర్ఫామ్ చేయగలదు అనేది అలాగో, అలాగే మనం పార్టీ అక్కడ కాంట్రాక్చువల్ అప్లికేషన్ నుంచి మనం డిశ్చార్జ్ అవ్వడం కూడా అంతే నిజం. ఎందుకంటే మనం పెర్ఫామ్ చేయగలదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆటోమేటిక్ మనం ఏం అయినట్టు ఉంటాం, మనం డిశ్చార్జ్ అయినట్టు. సో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మళ్ళీ ఇవే మళ్ళీ మనకి వస్తాయి, రిపీట్ అవుతాయి. సో ఎక్కడైతే నువ్వు పెర్ఫామ్ చేయగలదు అంటున్నామో అలాంటి సిచ్యువేషన్ నుంచి నువ్వేమైనట్టు, రిలీవ్ అయినట్టు, డిశ్చార్జ్ అయినట్టు. సో కాబట్టి డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మనం వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటా ఉంటాము. సో ఆల్టరేషన్, when the parties alter the terms of the existing contract లో టర్మ్స్ ని మనం ఆల్టర్ చేస్తే కనుక, చేంజ్ చేస్తే కనుక, then the existing contract as originally made need not be performed. ఒరిజినల్ కాంట్రాక్ట్ మనం ఏం చేయగలదు అంటే మా పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. టోటల్ గా ఏ కేసెస్ లో మనం కాంట్రాక్ట్స్ ని పెర్ఫామ్ చేయగలేదు అని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం అంటే కనుక, కాంట్రాక్ట్స్ which becomes impossible, the performance of the contracts which becomes impossible అంటున్నాడు. at the time of contract that is quite possible to perform, after that it is impossible. అయితే కనుక అప్పుడు పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒరిజినల్ కాంట్రాక్ట్ ప్లేస్ లో న్యూ కాంట్రాక్ట్ వచ్చినా, అంటే నోవేషన్ అయినా, రెసెషన్ అంటే క్యాన్సిలేషన్ అయినా, ఆల్టరేషన్ అంటే టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆల్టర్ అయినా, మనం ఒరిజినల్ కాంట్రాక్ట్ ఏం చేయగలుగుతుంటే పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దీస్ ఆర్ ద కేసెస్ వేర్ కాంట్రాక్ట్స్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్. సో ఇంకేమున్నాయి చూద్దాం. ఇది సెకండ్ కేసు అమ్మా. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్, when the promise is dispensed with or remains the performance or extends the time of performance or accepts any other satisfaction for the promise, the original contract need not be performed అని చెప్పేసి అంటున్నాడు. రైట్. సో సెక్షన్ 63 ఇది ఇట్స్ a continuation to the 62 అనుకోవచ్చమ్మా. ఏంటంటే కనుక ఇక్కడ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు మీరు మాకు మీకు అప్పిచ్చానమ్మా, అప్పిచ్చిన తర్వాత తెన్నాళ్ళకైనా నువ్వు తీర్చట్లేదు. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే మీ ఇంటికి వచ్చి మీ టీవీ తీసుకొచ్చేసానమ్మా. సో తీసుకొచ్చేస్తున్నప్పుడు మీకు 5,000 అప్పిచ్చాను, మీరు అప్పు తీర్చట్లేదు అని చెప్పేసి టీవీ తీసుకొచ్చేసాను, మీరు కూడా వదిలేశారు అంటే కనుక ఇప్పుడు మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పేసానంటే కనుక ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే కనుక ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ ని, అంటే సో డబ్బుల బదులు నేను టీవీ తెచ్చేసుకుంటే ఓకే మీరు అగ్రీడ్ అయిపోయారు అనుకుంటే కనుక అలాంటి కేసులో మనం ఏం చేయగలుగుతుంటే we need not perform the promise. సో ఒకసారి చూద్దాం. సెక్షన్ 63 reveals that the following circumstances original contract need not be performed. ఇది కూడా ఒరిజినల్ కాంట్రాక్ట్ పెర్ఫామ్ చేయగలేని కేసు గురించి మాట్లాడుతున్నాడు.
when the promisee dispenses with the performance అంటే gives up the right to claim the performance అంటే అసలు మీరు నాకు ఏం పే చేయగలదు వదిలేస్తున్నా మిమ్మల్ని అని చెప్పేసి వదిలేస్తే రైట్ టు గివ్ అప్ అంటే వదిలేసాడు వాడి పెర్ఫార్మెన్స్ అవతలోడు వదిలేసాడు ఇంకేం నువ్వేం చేయగలదు అని చెప్పేసి నీ కాంట్రాక్ట్ లో అలాంటప్పుడు నెక్స్ట్ when the promisee remits the performance or accepts the lesser fulfillment of the promise అని చెప్పేసి అంటున్నాడు అంటే సపోజ్ మీరు నాకు 50,000 అప్పు తీర్చాలమ్మా నేను మీకు 50,000 ఇచ్చాను 50,000 అప్పు తీర్చాలి మీరు వచ్చి నాకు 25,000 చేతిలో పెట్టి సార్ ఇంక నేనేం చేయలేను ఇదే ఫైనల్ గా తీసుకోండి అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా సో లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ సార్ కరోనా ఇది వల్ల నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి మీరు నా చేతిలో 25,000 పెట్టారు అనుకోమ్మా దానికి నేను యాక్సెప్ట్ చేసినట్లయితే ఇంకా ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా ఇక్కడ మీరు 50,000 పే చేయాల్సిన దాని నుంచి మీరు ఏమవుతారంటమ్మా డిశ్చార్జ్ అవుతారు అంటే మీరు పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడే డిశ్చార్జ్ అవుతారు యాజ్ వెల్ యాజ్ మీరు పెర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ when the promisee accepts any other satisfaction instead of the performance of the promise ప్రామిస్ ని పెర్ఫార్మ్ చేయడం కాకుండా ఇంకా ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ అయితే ఎనీ ఆస్పెక్ట్ ఇస్తున్నారు అనుకుంటే సపోజ్ నేను ఇందాక చెప్పాను డబ్బులు ఇవ్వాల్సిన చోటు మీరు టీవీ తీసుకెళ్ళిపోండి సార్ ఇంకా నాకు కుద్దు అని చెప్పేసి మీరు ఇచ్చేసారమ్మా సో అలాంటప్పుడు మీరు ఏం చేయగలదండమ్మా మళ్ళీ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు దానికి నేను యాక్సెప్ట్ చేస్తే కనుక ఓకే when the promisee accepts any other satisfaction instead of the performance of the promise సో ఈ కేసెస్ లో కూడా మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నాడమ్మా సార్ ఈ కేసెస్ లో డిశ్చార్జ్ కూడా అవుతాం సార్ ఎస్ యు ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఆబ్లిగేషన్ సో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో కూడా ఇవన్నీ వస్తాయి సార్ ఎస్ డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే చాప్టర్ లో కూడా మనకి మళ్ళీ ఇవన్నీ వస్తాయి ఎక్కడెక్కడ మీరు పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదో అక్కడక్కడ మీరు ఏమైనట్టమ్మా డిశ్చార్జ్ అయినట్టు అని చెప్పేసి అంటున్నాడు నెక్స్ట్ when the party at whose option the contract is voidable resigns the contract then other party need not perform the contract అని చెప్పేసి అంటున్నాడు సో ఎవరైతే ఇప్పుడు ఎవరి ఆస్పెక్ట్ లో అయితే కనుక కాంట్రాక్ట్ వాయిడబుల్ అవుతుందో అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరించి నేను మీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయించుకున్నాను అనుకోమా నేను మీకు అక్కడ 10,000 రూపాయల కార్ని నేను 50,000కి అమ్ముతున్నాను అనుకోమ్మా సో నా కార్ని మీరు 50,000 కెట్టి పరిస్థితుల్లో కొనుక్కోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని బెదిరించిన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేయించాను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ మీరేం చేశారంట ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది కోయర్షన్ అప్లై చేశాను కాబట్టి చంపేస్తానని చెప్పేసి బెదిరించిన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ కోయర్షన్ ఉంటది కోయర్షన్ ఉన్నప్పుడు అక్కడ అగ్రీవ్డ్ పార్టీ ఎవరు మీరు సో అగ్రీవ్డ్ పార్టీకి ఆప్షన్ అనేది ఉంటుందమ్మా ఆప్షన్ ఏంటి ఏదో వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేయొచ్చు వాయిడ్ చేయడం అంటే ఏంటి రిసైన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు సో వెన్ యూ రిసైన్స్ కాంట్రాక్ట్ మీరు కాంట్రాక్ట్ ని రిసైన్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పుడు అదర్ పార్టీ పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉందంటే అదర్ పార్టీ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఎవరెవరు అసలు ఏ కాంట్రాక్ట్స్ లో పెర్ఫార్మెన్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారో ఆ కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా అలాగే when the promisee neglects or refuses to afford the promiser the reasonable facilities for the performance of the promise then the promiser is excused from the performance of the contract అని చెప్పేసి అంటున్నాడు అమ్మ జాగ్రత్తగా వినండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక పర్టికులర్ పర్సన్ కి నాకు ఇల్లు కట్టమని చెప్పేసి నేను చార్ట్ అకౌంటెంట్ కాబట్టి నాకు రాదు కాబట్టి ఇల్లు కట్టడం ఒక ఇంజనీర్ అపాయింట్ చేసుకున్నానమ్మా వాడికి ఏం చెప్పానంటే నీట్ గా ఒక స్థలం చూపించి ఇందులో ఇల్లు కట్టేసి ఇచ్చేయాలి నాయన అని చెప్పాను అక్కడ వాడికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే గనక వాడికి స్పెసిఫిక్ గా చెప్పానంటమ్మా నేను మెటీరియల్ సప్లై చేస్తాను అని చెప్పాను నేను మెటీరియల్ సప్లై చేస్తాను ఆ మెటీరియల్ తో నువ్వేం చేయాలి ఇల్లు కట్టేసి ఇవ్వాలి అని చెప్పానమ్మా సో అలాంటప్పుడు నేనేం చేయాలంట అక్కడ రీజనబుల్ ఫెసిలిటీస్ అనేది నేను ప్రొవైడ్ చేయాలి ఏంటంటే నేను మెటీరియల్ సప్లై చేసి వాడు కట్టలేదు అనుకోండి వాడు మిస్టేక్ అవుతుంది సో సపోజ్ ఇక్కడ నేను మెటీరియల్ సప్లై చేయకుండా నువ్వు ఇల్లు కట్టట్లేదు అని చెప్పేసి వాడిని బ్లేమ్ చేయకుండా మా కాంట్రాక్ట్ ప్రకారం ఏంటి నేనే మెటీరియల్ సప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంది నేను మెటీరియల్ సప్లై చేస్తున్నానంటే సప్లై చేయట్లేదు సో కాబట్టి నేను మెటీరియల్ సప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు when the promisee neglects or refuses to afford the promisor reasonable facilities for the performance of his promise వాడు ఇల్లు కట్టాలంటే కనుక నేను ఖచ్చితంగా మెటీరియల్ ఇవ్వాలమ్మా మెటీరియల్ ఇవ్వకుండా వాడు కాళ్ళు మేడలు కట్టలేడు సో కాబట్టి ఏం చేయాలి ఖచ్చితంగా మెటీరియల్ ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వకుండా కనుక వాడిని పెర్ఫార్మ్ చేయట్లేదు అని చెప్పగలమా అంటే చెప్పలేము
సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ నుంచి నేను ఒక పర్సన్ కి ఈ మెటీరియల్ అంతా ఇవ్వకుండా వాడిని పెర్ఫార్మ్ చేయలేదు అని చెప్పగలనా? చెప్పలేను. సో వాడు ఏమవుతాడమ్మా? డిశ్చార్జ్ ఆఫ్ ది ప్రామిస్. సో ప్రామిస్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. హీ నీడ్ నాట్ పెర్ఫార్మ్ ది ప్రామిస్. ప్రామిస్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రామిసెస్ ని మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కాంట్రాక్ట్స్ ని వి నీడ్ నాట్ పెర్ఫార్మ్, మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ 5 కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ సో కొంచెం ఇంపార్టెంట్ అమ్మా, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాయింట్ ప్రామిసెస్. సో ఒక వాలంటీర్ తీసుకుంటాను, వాళ్ళు కొంచెం నాకు డీటెయిల్ గా చెప్పాలి. ఆన్సర్స్ చెప్తే చాలు, జస్ట్ పార్టిసిపేషన్. మా తేజ మనకంట సార్. మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో ఇప్పటి వరకు సోఫార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, రైట్. సో ABC అని ముగ్గురు ఉన్నారమ్మా. ఓకే సార్. నువ్వు ఏ అనుకుందాం, నీ ఫ్రెండ్ బి, నీ ఫ్రెండ్ సి, ముగ్గురు ఉన్నారమ్మా. మీ ముగ్గురు కలిపి డి అనే వ్యక్తి దగ్గర అప్పు చేశారమ్మా. ఓకే సార్. ఓకేనా? సో డి నేను అనుకుందాం. ఓకే, సో నా దగ్గర నుంచి మీ ముగ్గురు కలిపి ఎంత తీసుకున్నారంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారంటమ్మా. ఓకే సార్. దాన్నే ఏమంటారు? జాయింట్ ప్రామిస్. మీ ముగ్గురు కలిపి ఏం చెప్పినట్టు? వి జాయింట్లీ ప్రామిస్ టు పే 1,00,000 రూపీస్ టు యూ అని చెప్పేసి నాకు చెప్పారంటమ్మా. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఈ 1,00,000 రూపాయలని మీ ముగ్గురు ఎలా పంచుకున్నారు అని చెప్పేసి అంటే, నువ్వు 80,000 తీసుకున్నావంట. ఓకే, 10,000 బికి సికి 10,000 సార్. కాదమ్మా, వీడు 19,900 తీసుకున్నాడంట. ఓకే సార్. వీడు 100 రూపీస్ తీసుకున్నాడంట. ఓకే సార్. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఇలా వీళ్ళు డివైడ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు 1,00,000 తీసుకొని మీరు వెళ్ళిపోయారు. మీరు ముగ్గురు నాకు దొరకట్లేదు. దొరుకుతారా? దొరకరు సార్. దొరకరు కదా? రైట్, వెరీ గుడ్. సో పొరపాటున సి దొరికాడు అంటున్నారు. ఓకే సార్. నాకు ఎవరు దొరికేశారంటమ్మా? సి దొరికాడంట. నేను సి దగ్గర నుంచి ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోగలను? 100 క్లెయిమ్ చేసుకోవాలి సార్. 100 క్లెయిమ్ చేసుకోగలనా? ఎస్ సార్. నేను 1,00,000 అడిగానంట సిని. ఓకే సార్. అడగడానికి అవకాశం ఉందా లేదా? లేదు పే సార్. చేయాల్సిన లయబిలిటీ ఉంటుందా ఉండదా? రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనుకుంటాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ సికి 1,00,000 పే చేయాల్సిన లయబిలిటీ ఉంటుందా ఉండదా? సి చెప్పాడంట, సార్ 1,00,000 మేము ముగ్గురు తీసుకున్న మాట నిజమే. అందులో మేజర్ పార్టీ ఏ తీసుకున్నాడు 80,000, నాకు సంబంధం లేదు. సో నేను 100 రూపాయలే తీసుకున్నాను కాబట్టి నన్ను ఎంత అడగండి? 100 రూపాయలు అడగండి, కానీ 1,00,000 రూపాయలు అడగండి అని చెప్పేసి అన్నాడంట. ఇగో 100 రూపాయలు తీసి ఇచ్చేస్తున్నాడంట. కానీ నేనేమన్నానంట, నేను నాకు 1,00,000 రూపాయలు కావాలని చెప్పానంట. ఓకే సార్. సో హూ విల్ విన్? నేను ఎంత కలెక్ట్ చేసుకోవడానికి నాకు రైట్స్ ఉంటాయమ్మా? మీకు 1,00,000 ఉంటుంది సార్ కలెక్ట్ చేసుకునే రైట్. రైట్ 1,00,000 కలెక్ట్ చేసుకునే రైట్ ఉంటదమ్మా. లయబిలిటీ టు పే ఉంటుందా వాడికి? లయబిలిటీ ఉంటుందా లేదా? లయబిలిటీ టు పే 1,00,000 ఉంటుందమ్మా? దానికి ఉండదు కదా సార్. ఉంటుందా ఉండదా నేను గెస్ చేయమంటున్నాను. నేను నీకు ఆన్సర్ నీకు తెలియదని నాకు తెలుసు, జస్ట్ గెస్ చేయమంటున్నాను. ఓకే సార్. ఉంటుందా ఉండదమ్మా లయబిలిటీ? 1,00,000 పే చేయాలా 100 పే చేయాలా? 1,00,000 సార్. 1,00,000 పే చేయాల్సిన లయబిలిటీ అనేది ఉంటుంది. సార్ వాడు తీసుకున్నది 100 రూపాయలే కదా సార్, ఆ విషయం ఎవరికి తెలియదు? డీకి తెలియదు.
సార్ మీకు వాళ్ళిద్దరు తెలియదు సార్. డి ఎదుర్కొంటేనే వాళ్ళ ముగ్గురు కూడా ఎలా పంచుకోవడం డి కూడా చూసాడండి. డి చూసినా సరే ఇట్స్ నన్ ఆఫ్ డీస్ బిజినెస్. ఎస్ సార్. వాళ్ళ ముగ్గురు మధ్య అగ్రిమెంట్ అది. కానీ వాళ్ళ ముగ్గురికి ఉన్న లైబిలిటీ ఎలా ఉంటదంటే ఇట్ ఈస్ ఏ జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ. జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ. సార్ వాడు ఒక్కడికి ఎలా లైబిలిటీ అరైజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అడిగితే కనుక వాళ్ళ లైబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ ప్రామిసెస్ ద లైబిలిటీ ఆఫ్ ది జాయింట్ ప్రామిసర్స్ ఉన్నారు అంటే కనుక జాయింట్ ప్రామిసర్స్ యొక్క లైబిలిటీ ఎలాంటిదంటమ్మా ఇట్ ఈస్ జాయింట్ అండ్ సెవరల్. అంటే జాయింట్ అండ్ సెవరల్ అంటే ఈచ్ అందరూ కలిపి లైబుల్ అవుతారు యాజ్ వెల్ యాజ్ సింగిల్ గా కూడా లైబుల్ అవుతారు. ఎంత అమౌంట్ కి ఎంటైర్ అమౌంట్ కి వాళ్ళు లైబుల్ అవుతారంట. లైబుల్ అవుతుంది. ఓకే సో Okay. వన్స్ సి దగ్గర 1 lakh నేను కలెక్ట్ చేసుకున్నానంటమ్మా. సి దగ్గర నుంచి Okay, sir. బలవంతంగా ₹1,00,000 నేను తీసుకున్నానంట. ఇక్కడ సి కి వెదర్ సి హ్యాస్ ఎ రైట్ టు రిసీవ్ ఏ అండ్ బి దగ్గర నుంచి వాళ్ళ పోర్షన్స్ తీసుకునే రైట్ ఉంటుందమ్మా. ఉంటుంది సార్. ఎస్. సో సి ఏం చేసుకోవచ్చంట బి దగ్గర నుంచి ఏ దగ్గర ఏ నుంచి దగ్గర నుంచి వాళ్ళ పోర్షన్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చంటమ్మా. అర్థం Yes, అవుతుందా? sir. సో అదవుతుంది ఇక్కడ sir. డి వెళ్ళి ఒక్కడనే మొత్తం అడిగేచ్చా, మొత్తం అమౌంట్ అడిగేచ్చా, ఎస్ సార్. అడిగేయచ్చు. సో వీడికి రైట్ ఉంటది, ఇవతలోడికి లైబిలిటీ ఉంటది. లైబిలిటీ ఉంటుంది సార్. సో ఎందుకనే వస్తుందంటే ఇట్స్ ఇండివిజువల్ పర్సన్ జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ కాబట్టి వాళ్ళందరూ జాయింట్ గా లైబుల్ అవుతారు, అలాగే సెపరేట్ ఇండివిజువల్స్ గా కూడా లైబుల్ అవుతారంట, సింగిల్ గా లైబుల్. సింగిల్ గా కూడా లైబుల్ అవుతారంట. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ Okay, క్లియర్ sir. ఆర్ నాట్? అదే సార్. ఓకే. Yes, ఇప్పుడు sir, yes, sir. సపోజ్ సి చనిపోయాడంటమ్మా. ఓకే సార్. సో సి చనిపోతే మరి ఆ లైబిలిటీ సరే బి చనిపోయాడు, బి చనిపోతే బి యొక్క లైబిలిటీ ఎలాగమ్మా? బి యొక్క లైబిలిటీ ఎలాగా? అప్పుడు ఏసీ కల్పిస్తారు సార్. మరి లీగల్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళరా? లైబిలిటీ ఉండదా లీగల్ రిప్రజెంటేటివ్ కి? ఉంటుంది సార్. ఉంటుంది సార్. లీగల్ రిప్రజెంటేటివ్ లైబిలిటీ ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది సార్. సో ఒకవేళ ఇక్కడ బి చనిపోతే ఏ అండ్ సి అలాంగ్ విత్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బి బి దేనికి లైబుల్ అవుతారంటమ్మా? అండ్ లైబుల్ ఫర్ 1 lakh. 1 1 lakh lakh. కి ఎవరు లైబుల్ అవుతారంటమ్మా? ఒకవేళ సి దొరకలేదు, సి నేను అడగలేదు, సి దొరకలేదు అనుకుంటే కనుక ఒకవేళ బి అనేవాడు చనిపోతే ఎవరెవరు లైబుల్ అవుతారని చెప్పేసానంటే ఏ సి అలాంగ్ విత్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బి. బి మరి లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బి ఎంత వరకు లైబుల్ అవుతారు సార్? వాళ్ళ లైబిలిటీ ఎంత ఉంటే అంత సార్. ఎక్స్టెండ్ టు దేర్ లైబిలిటీ. అంటే వాళ్ళ లైబిలిటీ 19,900 బికి ఉంది, కానీ Yes, sir. లీగల్ రిప్రజెంటేటివ్ కి కేవలం బి అనేవాడు ₹10,000 మాత్రమే ఇచ్చాడు. లీగల్ బి Okay. చనిపోతే బి యొక్క ఆస్తి లీగల్ రిప్రజెంటేటివ్ ఎంత వచ్చిందంట? కేవలం 10,000 మాత్రమే వచ్చిందంట. ఎస్ సార్. మరి అలాంటప్పుడు ఎంతవరకు అప్పుడు- లైబుల్ అవుతాడమ్మా లీగల్ రిప్రజెంటేటివ్? తాను 10,000 వరకునే లైబుల్ అవుతారు సార్. సో అప్ టు ది అమౌంట్ ఆఫ్ అసెట్ ఇన్హెరిటెడ్ వరకు మాత్రమే లైబుల్ అవుతాడు. సో కాబట్టి అప్ టు 10,000 మాత్రమే లైబుల్ అవుతాడమ్మా. ఇక్కడ ఈ కేసులో ఎగ్జాంపుల్ లో మనకి ఇన్హెరిటెడ్ అమౌంట్ ఎంత? 10,000. మరి వాడి లైబిలిటీ 19,900 కదా సార్. మిగతా 9,900 ఎవరు బేర్ చేయాలంటమ్మా? ఏ బేర్ చేయాలా? బి సి బేర్ చేయాలా లేకపోతే డి బేర్ చేయాలా? ఏసీ జాయింట్ గా పేరు చేస్తారు కదా సార్. ఏసీ జాయింట్ గా వీళ్ళ లైబిలిటీని ఏం చేయాలి? బేర్ చేయాలంటమ్మా. ఓకే. లాస్ Yes, sir. ఎలా బేర్ చేయాలంటే ఈక్వల్లీ. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు సి కూడా చచ్చిపోయాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? సి కూడా చచ్చిపోయాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏ along with legal representatives of B along with legal representatives లీగల్ of C సి. ఎస్ సార్. ఏం చేస్తారమ్మా? ఆర్ హెల్డ్ లైబుల్ ఫర్ ద ఎంటైర్ అమౌంట్ సార్. ఎంటైర్ అమౌంట్ కి లైబుల్ అవుతారు. సపోజ్ ఏ కూడా చచ్చిపోయాడంట, అంటే అప్పుడు ముగ్గురు చచ్చిపోయారు. ముగ్గురు చచ్చిపోయారంట.
అప్పు తీసుకున్న ముగ్గురు చచ్చిపోయారంట. అప్పుడు టోటల్ గా లైబిలిటీ పోద్దమ్మా, ఆర్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ స్టిల్ లైబుల్ అవుతారా? లీగల్ రిప్రజెంటేటివ్స్ లైబుల్ అవుతారు సార్. సో లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఏ, legal representative of B and legal representative of C are held liable to pay ఎంత amount? Entire amount or to that extent of amount inherited? To the extent of amount inherited sir. To the extent of amount inherited వరకు కూడా అమౌంట్ ఎంతైతే ఇన్హెరిటెడ్ అయిందో అంతవరకు కూడా they are held liable, legal representatives. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సపోజ్ ఏ చనిపోలేదు, ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు. ఓకే సార్. అప్పుడు ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు. అన్సాల్వెన్సీ అంటే తెలుసమ్మా, మనకి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉండిపోయినాయి అనుకోమ్మా, మనం ఏం చేస్తాం? ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తాం. 10 కోట్ల ఆస్తులు ఉండి మన దగ్గర 10 లక్షల అసెట్ ఉందనుకోమ్మా, ఏం చేస్తారంటే ప్రతి ₹1,00,00,000 అప్పించినోడికి ₹1,00,000 అడ్జస్ట్ చేసేసి ప్రోరేట్ ఆఫ్ బేసిస్ అంటారు, అలా అడ్జస్ట్ చేసేసి ఏం చేస్తారమ్మా? సెటిల్ చేసేస్తారమ్మా. ఓకే, సో అలాగా ఇన్సాల్వెన్సీ, ఇక్కడ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశానంట. ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తే ఏం చేస్తారమ్మా? ఇక్కడ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసావు నువ్వు, సపోజ్ ఏ నువ్వు అనుకున్నావు కదా, ఏ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడంట. అప్పుడు అప్పుడేమవుతుందమ్మా? ఇక్కడ ఎంతైతే నీ దగ్గర నుంచి నీ అసెట్స్ కి తగినట్టు, ఇక్కడ నీ అసెట్స్ అమ్మేగా ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ లో 80,000 లో కొంత అమౌంట్ రికవర్ అవుతుందమ్మా, మొత్తం అవ్వదు. ఓకే, ఆ అమౌంట్ ప్లస్ ఆ రిమైనింగ్ లాస్ అంతా ఎవరు బేర్ చేయాలి? బిఎన్సి బేర్ చేయాలంట. ఎలాగా? ఈక్వల్ గా బేర్ చేయాలంట. అర్థమవుతుందా? సో మిగతా ఇద్దరు కలిపి ఈ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ కి ఆ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అంతా కలిపి ఎవరికి పే చేయాలంట? డికి పే చేయాల్సిన అవసరం ఉందంటమ్మా. ఓకే సార్. సో నార్మల్ గా లయబిలిటీ అంటే ఎలా ఉంటది? జాయింట్ లయబిలిటీ ఆర్ సెవరల్ లయబిలిటీ రెండు కూడా ఉంటాయి. అంటే సెపరేట్ గా లయబుల్ అవుతారు లేదా అందరూ లయబుల్ అవుతారు. సింగిల్. ఓకే ఓకే సార్. రైట్. సో సి ఇక్కడ ఫస్ట్ కేసులో సి ఒకడు దొరికేసాడు అనుకున్నాం కదమ్మా, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో. సి నన్ను కాళ్ళ వెళ్ళ పట్టుకుని బతులాడేసాడంట. సార్ ప్లీజ్ సార్, నేను ₹100 తీసుకున్నాను సార్, నన్ను వదిలేండి సార్, మిగతా వాళ్ళు ఇద్దరిని పట్టుకోండి సార్, ఆడిని పట్టుకుని డబ్బులు తీసుకోండి సార్ అని చెప్పేసి చాలా బతులాడేసాడంట. ఇప్పుడు డి ఏం చేశాడంట? సిని డిశ్చార్జ్ చేశాడంట. ఏం చేశాడంటమ్మా? సిని డిశ్చార్జ్ చేశాడంట పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో. నేను నిన్ను అడగను, నీ ఒక్కడిని అడగను, నేను నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాను అని చెప్పేసి డిశ్చార్జ్ చేశాడంట. ఎవరు? డి ఏం చేశాడమ్మా? సిని రిలీవ్ చేస్తాడంట. సిని రిలీవ్ చేస్తాడంట. ఓకే సార్. ఓకే, సో రిలీవ్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు హెల్డ్ లయబుల్ అవుతారమ్మా? ఏబి లయబుల్ అవుతారు సార్. ఏబి లయబుల్ అవుతారు. సో ఏబి ఇద్దరు కలిపి ₹1,00,000 పే చేస్తారంట డికి. ఓకే సార్. మరి సి దగ్గర నుంచి వాడి పోర్షన్ ఆఫ్ ₹100 కలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఏ అండ్ బికి ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఇక్కడ రిలీవ్ చేసింది ఎవరమ్మా? డి సార్. డి రిలీవ్ చేసింది, కానీ వాడి లయబిలిటీ అనేది ఏబి దగ్గర నుంచి స్టిల్ అలాగే ఉంటుంది. అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? కానీ ఇంగ్లీష్ వచ్చేసరికంటమ్మా, ఒకవేళ ఎవరినైనా ఇలా డిశ్చార్జ్ చేస్తే కనుక, రిలీవ్ చేస్తే కనుక, ఒక పార్టీని రిలీవ్ చేస్తే కనుక, జాయింట్ ప్రామిసెస్ లో ఒక పర్సన్ కనుక నువ్వు రిలీవ్ చేస్తే మొత్తం అందరినీ రిలీవ్ చేసినట్టు. సో ఒక ఇంగ్లీష్ లాలో ఇది మనం చెప్పుకుంటుంది, ఒక పార్టీని కనుక మనం రిలీవ్ చేస్తే మొత్తం మొత్తం అందరు పార్టీస్ ని ఏం చేసినట్టంటే అమ్మా, రిలీవ్ చేసేసినట్టే. వాళ్ళు ఏమవుతారంట? దే ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ దేర్ ఆబ్లిగేషన్స్ అయిపోతారు. ఓకే సార్. అర్థమైందా? అదేంటది ఇంగ్లీష్ లా. బట్ ఇండియన్ లాలో ఎవరినైతే రిలీవ్ చేస్తామో వాళ్ళు మాత్రమే డిశ్చార్జ్ అవుతారు. అది కూడా వాళ్ళు ఏంటి? సో ప్రామిసర్కి లయబిలిటీ ఉండదు, కానీ
వాళ్ళు జాయింట్ ప్రామిసర్స్ కి ఏమవుతారు? స్టిల్ దే ఆర్ లయబుల్ అప్ టు ది ఎక్స్టెంట్ దేర్ అమౌంట్. అర్థమైందా? సార్ ఇంగ్లీష్ లో అలా డిశ్చార్జ్ చేస్తే మరి డికి అమౌంట్ పెద్దదన్నప్పుడు రాదా సార్? పోయినట్టేనమ్మా, లాస్ బేర్ చేయాల్సింది వాడే. ఓకే సార్. సో తర్వాత ఒకవేళ ముగ్గురు చనిపోయారు, వాళ్ళు లీగల్ రిప్రజెంటేటివ్స్ కూడా లేరు, ఒకవేళ ఉన్న ఆస్తులు ఏమీ వెళ్ళలేదు వాళ్ళకి, అప్పుడు హూ షుడ్ బేర్ ద లాస్? డి సార్. ఎవరమ్మా? డి డి బేర్ చేయాలమ్మా. డి ఏం చేయాలి? బేర్ చేయాలి ఆ రిస్క్ ఆఫ్ లాస్ ని. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఒకవేళ డి కమ్మ ఈ ఇద్దరు కలిపి అప్పించారు అనుకోమ్మా, జాయింట్ ప్రామిసెస్ ఉన్నారు అనుకోమ్మా, అప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఏం చేయగలరంటమ్మా, ఏబిసి ముగ్గురులో ఒకరిని కానీ లేకపోతే ముగ్గురిని కానీ ఏం చేసామ్మా, కెన్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో దే హ్యావ్ అ డెవల్యూషన్ ఆఫ్ జాయింట్ రైట్స్. జాయింట్ రైట్స్ ఉంటే ఇద్దరు కలిపి అక్కడ రైట్స్ ని ఇంక్లూడ్ చేస్తారు. అదే వీళ్ళ దగ్గర జాయింట్ లయబిలిటీ ఉంటుందంటమ్మా. జాయింట్ ప్రామిసర్ దగ్గర ఏముంటది? జాయింట్ లయబిలిటీ అనేది ఉంటుంది చెప్తున్నారమ్మా. ఓకే ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఒక్కసారి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాయింట్ ప్రామిసెస్ చదవమ్మా. When two or more persons enter into a joint agreement with one or more persons, the promise is known as joint promise. The promise is known as joint promise. Next. Joint promise. Example. In case of joint promises, the question arises who is liable to pay and who can ask for payment. That is, who is liable to perform the promise and who can demand performance. The rules relating to the performance of joint promises are contained in the section 42 to 45 of Indian Contract Act and may be discussed as under. Okay. చదవమ్మా. Sir. చదవమ్మా నెక్స్ట్. సో సెక్షన్ 42 నుంచి 45 వరకు వీళ్ళకి సంబంధించిన జాయింట్ ప్రామిసెస్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్షిప్ ఇస్ ఏ జాయింట్ ప్రామిస్ అమ్మా. పార్ట్నర్షిప్ మనకి ఏంటి? పార్ట్నర్షిప్ అనేది జాయింట్ ప్రామిస్ అమ్మా. జాయింట్ ప్రామిసెస్. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత చదవమ్మా. The joint promisor or their representatives must jointly perform the promise. చదువు. The joint promisor must jointly fulfill the promise during their joint lifetime, and if any one of them dies, his legal representatives must jointly with the surviving promisors fulfill the promise. On the death of all promisors, the representatives of all of them must jointly fulfill the promise. This rule is called the devolution of joint liabilities and is contained on section 42 of Indian Contract Act. ఓకే, ఇక్కడ ఇలా లయబిలిటీని ఎలా చెప్తున్నాడమ్మా? ఒకవేళ అందరూ కలిపి జాయింట్ గా లయబుల్ అవుతారు, అందులో ఎవరైనా చనిపోతే ఆ లీగల్ రిప్రజెంటేటివ్స్ అలాంగ్ విత్ సర్వైవింగ్ ప్రామిసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి లయబుల్ అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. అలా లయబుల్ అవ్వడాన్ని ఏమంటున్నాడమ్మా? సో డెవల్యూషన్ ఆఫ్ జాయింట్ లయబిలిటీస్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, నెక్స్ట్. The promise may compel any promisee one of the joint. Promise కాదు, the promisee. The promisee may compel any one of the joint promisor to perform the promise. The liability of joint promisors is joint and several, and the promisee may compel any one or more of the joint promisors to perform the whole promise. సో మొత్తం ప్రామిస్ అంతటినీ కూడా ఒక్కడనే పెర్ఫార్మ్ చేయమని చెప్పేసి అడగచ్చా, కంపెల్ చేయొచ్చా అంటే ఎస్. ఎందుకంటే లయబిలిటీ అనేది ఎలా ఉంటుందంట? జాయింట్ అండ్ సెవరల్. జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ ఉంటుందని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా? Yes sir. రైట్, నెక్స్ట్. Rights and liabilities of joint promisors among themselves. అంటే వాళ్ళ మధ్య ఉండే రైట్స్ అండ్ లయబిలిటీస్. రైట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, రైట్. ఒకవేళ మొత్తం కనుక ఒకటి పే చేసేస్తే అప్పుడు ఏం చేయాలి? మిగతా వాళ్ళు వాడికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ లాసెస్ ఏమైనా వస్తే ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఒకవేళ ఆ అమౌంట్ ఎలా పంచుకోవాలనేది అగ్రిమెంట్ లోకి ఏమి ఎంటర్ అవ్వలేదు అనుకో, వాళ్ళ మధ్య ఇంటర్నల్ గా అగ్రిమెంట్ ఏం లేదనుకోమ్మా, అప్పుడు ఎలా పంచుకోవాలి? ఈక్వల్ గా పంచుకోవాలంట.
Yes, sir. రైట్. నో చదవమ్మా. We have discussed above that only one of the joint promisors may be compelled to perform the whole of the promise. In such cases, the rights and liabilities of the joint promisors among themselves may be discussed under the following subheads. Joint promisors are liable to contribute equally. ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేయాల్సిన లయబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు చదువు. Yes, sir. If a joint promisor has been compelled to perform the whole of the promise, he may require the other joint promisors to make an equal contribution towards the performance of the promise. సో ఒక పర్సన్ కనుక మన జాయింట్ ప్రామిసర్ కనుక మనకి కంపెల్ చేస్తాడు అంటే కనుక మొత్తం అందరూ కలిపి ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేసుకుని పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటది. అన్లెస్ అదర్వైజ్ దే హావ్ అగ్రీడ్ ఫర్ ఏ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ పే చేయడం గురించి వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే తప్ప అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మ. అర్థమైందా? Yes, sir. Yes, నెక్స్ట్ sir. Joint promisors liable to share losses equally. ఓకే. If లాసెస్ anyone ఏమైనా of వస్తే the కనుక అది ఎవరు ఎలా షేర్ చేసుకోవాలనుకున్నాం? equal గా షేర్ చేసుకోవాలన్నారు sir. ఓకే చదువు. If any one of the joint promisors does not make any contribution, the remaining joint promisor should bear the loss in equal shares. ఓకే. ఏమి చెప్పుకోకపోతే ఈక్వల్ షేర్స్ లో వేర్ చేయాల్సి వస్తుంది. ఓకే Yes, నెక్స్ట్. sir. The promise may release one of the Promisee. joint promisors. Promisee. The promisee may release one of the joint promisors. అంటే ఎవరో ఒక పార్టీని కనుక రిలీవ్ చేస్తే అంటున్నాడు. రిలీవ్ చేయొచ్చా? Yes, sir. అది పార్టీ బట్టి ఉంటుంది సార్, డెసిషన్ బట్టి. చేస్తే కనుక మిగతా వాళ్ళు లైబుల్ అవుతారు. అదే ఇంగ్లీష్ Liable లో అవుతారు అయితే sir. కనుక అందరూ రిలీవ్ అయిపోతారు సార్. Okay, తనే బేర్ చేసుకోవాల్సి వస్తుంది. చదువు. Where a promisee releases one of the joint promisors, the release of one promisor does not discharge the other joint promisor or other promisors. Thus, the remaining joint promisors continue to be liable to pay the amount. It may also be noted that the released promisor remains liable to contribute to other joint promisors. సో అంటే ఎవరైతే రిలీవ్ అయిపోయారో వాళ్ళు మిగతా వాళ్ళకి లైబుల్ అవుతారా లేదా? రిలీవ్ చేస్తాడంటే ఏబి పే చేయాలని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు సి అనేవాడు ఏబికి లైబుల్ అవుతాడా లేదా? Yes, sir. అవుతారు సార్. ఎస్. నెక్స్ట్. Devolution of joint rights. Okay. There may be joint promises also, that is, one person may make a promise to more than one person jointly. The joint promises have the joint right to ask for the performance of the promise. Thus, where one person has made a joint promise to more than one person, then all the promises must jointly claim performance. So long as they are alive. And if any one of them dies, his legal representatives must jointly with surviving promises claims the performance. On the death of all the joint promises, the legal representative of all of them must jointly claim the performance. This rule is called the devolution of joint rights and is contained in the section 45 of Indian Contract Act. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 45 ఏం చెప్తున్నాడమ్మా? ఎప్పుడైతే ఇప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు ఒక ప్రామిస్ చేశారు అంటే, ఎవరికి ఇద్దరు లేదా ముగ్గురికి ప్రామిస్ చేశారు అంటే కనుక, ఇప్పుడు ఈ దగ్గర నుంచి కలిపి నేను అప్పు చేశాను అని చెప్పేసి అనుకుంటే కనుక, ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా నా దగ్గర నుంచి జాయింట్ గా కలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది అన్నాడు. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఏం చేయొచ్చమ్మా, జాయింట్ గా నా దగ్గర నుంచి రైట్స్ డబ్బులు అనేవి క్లెయిమ్ చేసుకునే రైట్ అనేది వాళ్ళకి ఉంటుందంటమ్మా జాయింట్ గా. సో అలా జాయింట్ గా క్లెయిమ్ చేసుకోవడాన్ని ఏమంటున్నాడమ్మా, డెవల్యూషన్ ఆఫ్ జాయింట్ రైట్స్ అని చెప్పేసి చెప్పాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటమ్మా, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాయింట్ ప్రామిసెస్. అర్థమైందా జాయింట్ ప్రామిసెస్ గురించి కంప్లీట్ గా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir, clear sir. Right. సో ఇది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాయింట్ ప్రామిసెస్ గురించి అమ్మా. సో ఇంకా మిగిలిన టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం.